ఇలా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ హైదరాబాద్ మొత్తం నా చేతుల్లోకి రావాలి, ఈ రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా నా చేతుల్లోకి రావాలని అధికారులకు చెప్పి రాత్రికి రాత్రి ఇవన్నీ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇలా పరిస్థితి ఏంటంటే పాపం ప్రజలకు తెలియదు. ఇలా మీ భూమి, మీ ఇల్లు, మీ అపార్ట్మెంటు నిషేధిత జాబితాలో చేరిందనే విషయం ప్రజలకు తెలియదు. ఎప్పుడు తెలుస్తున్నది? ఇందాక కార్తీక్ చెప్పిండు, అది అమ్ముదామని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఛాలెంజ్ కట్టినాక లేలే ఇది నిషేధిత జాబితాలో ఉంది అంటే అప్పుడు నెత్తికి చేతులు పెట్టుకోవాల్సిన పరిస్థితి. పాపం ప్రజలకు వాళ్ళ ఆస్తి వాళ్ళకు కాకుండా పోయింది. మీ ఆస్తి ప్రభుత్వ భూమిగా డిక్లేర్ చేసిండ్రు, మీ ఆస్తిని నిషేధిత జాబితాలో పెట్టిండ్రు, మీ అపార్ట్మెంట్లను ఉంటున్నావు గానీ అపార్ట్మెంట్ ఇలా నీ పేరు మీద లేదనే విషయం ప్రజలకు తెలియకుండా పోయింది. ఒకటి కాదు, రెండు కాదు, లక్షలాది ఆస్తులు పెట్టినారు, లక్షలాది అపార్ట్మెంట్లు, లక్షలాది ఇండ్లు, లక్షలాది ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి రాత్రికి రాత్రి ప్రజల్ని ఆగం చేసిండ్రు. సబ్ రిజిస్ట్రార్ని అడిగితే ఏమంటున్నట, మాకు తెలియదు గవర్నమెంట్ పెట్టిండ్రు, గవర్నమెంట్ అడుగుపో అంటున్నట్టు. ఎంఆర్ఓ దగ్గరికి పోతే నాకు తెలియదు పో అన్నట. అటు ఇటు పోయి మన కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే గారు అక్కడ అంబర్పేట, ఆ నల్లకుంట తిలక్ నగర్ వెంకటేష్ గారికి వస్తుంది. వెంకటేష్ గారిని దొరకబట్టుకొని వెంకటేష్ గారి దగ్గర పోయినట్టు ఎమ్మెల్యే గారి దగ్గర. ఎమ్మెల్యే గారు ఆర్డీఓకి ఫోన్ చేస్తే మాకు తెలియదు సార్ గవర్నమెంట్ పెట్టమంటే పెట్టినాం. గవర్నమెంట్ అంటే ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమంటుండ అమాయకంగా, అధికారులు తప్పు చేసినారు సారీ అంటున్నాడు. ఇప్పుడు దొంగతనం చేసిన దొంగ నేను దొంగతనం చేసిన సారీ అంటే మాఫ్ అయిపోతుందా? తప్పుకు శిక్ష పడాలా వద్దా? తప్పు చేసిన వాడికి శిక్ష పడాలా వద్దా? ఇలా నువ్వు చేసిన తప్పుకు ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల మంది ఆగమైపోయింది. ఇందాక మా అన్న చెప్పిండు, శ్రావణ్ గారు అశోక్, ఆయన బిగ్ టీవీలో చీఫ్ ఎడిటర్. ఆయన భార్య బంగారం కుదబెట్టి 9% మిత్తికి తెచ్చి ఆయన దాచుకున్న పైసలు అన్ని పైసలతోని 40 లక్షలు కట్టి అపార్ట్మెంట్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోగానే ఇది నిషేధిత జాబితాలో ఉందంటాడు. ఇప్పుడు పైసలు వాపసు రావు, ఇల్లు కిరాయి కట్టుకోవాలి, బంగారం మీద మిత్తి పెరుగుతున్నది, బ్యాంకులో తెచ్చిన అప్పుకు మిత్తి పెరుగుతున్నది. ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడు, ఇల్లు కొనుక్కొని అనలేకపోతే కిరాయి తప్పుతుంది, కిరాయికి బదులు నేను బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ కట్టుకుంటాను. ఇప్పుడు ఇన్స్టాల్మెంట్ తప్పలేదు, ఇల్లు రాలేదు, కిరాయి తప్పలేదు. నా పరిస్థితి ఏంటి అని ఒక జర్నలిస్టే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్న పరిస్థితి. ఇది ఒక అశోక్ పరిస్థితో, ఒక కార్తీక్ పరిస్థితో కాదు, లక్షల మంది ఇలా హైదరాబాద్ లో ఆగమైపోయింది. ఆ రోజేమో ధరణి తెస్తే పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది, నిషేధిత భూములు తీసేస్తామన్నారు, తీసింది లేదు కానీ లక్షల మంది ఇండ్లు, లక్షల ప్లాట్లు, లక్షల అపార్ట్మెంట్లను ఇలా నిషేధిత జాబితాలో పెట్టి పేద ప్రజల ఉసురు పోసుకుంటున్నారు.